కనుక మన ధ్యేయాన్ని మనం మర్చకుండా జ్ఞప్తి ఉంచుకోవాలి. We should always remember the goal of life. మానవుని యొక్క ధ్యేయం ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి అన్ని దేశముల వారు, అన్ని మతముల వారు కూడాను దీనికి పరిశోధనలు సరుపుతూ వచ్చారు. People belonging to different countries and different religions have made a lot of search in order to find out what the goal of life is. అట్లు జరుపుతూ రావడం చేతనే మతములు అనేక విధములు కూడాను వ్యాపిస్తూ వచ్చాయి. It is on account of this search religions have taken different routes and paths. ఈ క్రిస్టియన్ మతమునకు జీసస్సే దీనికి ప్రధానం. Jesus is the most important person for Christianity. ఈ జీసస్కు పూర్వము 2000 సంవత్సరములకు పూర్వము యూదులని ఒక తెగవారు ఉండేటువంటి వారు. 2000 years ago, before Jesus came on the scene, there was a particular religion called Jews. వీరి యొక్క మతమునకు ఒక విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసమును కలిగి పవిత్రమైన భావము చేత జూడాయిజం అనేటువంటి యొక్క పేరుతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. With full faith in those tenets, Judaism was developed during those days. ఈ మతమునకు స్థాపకుడు మోసెస్. Moses was the founder of this religion. ఈ మతమునకు స్థాపకుడు మోసెస్ అయినప్పటికీ గురువు రేబిన్. The founder is no doubt Moses, but the preceptor ఈ మోసెస్ రేబిన్ కూడాను భగవంతుని యొక్క ఆజ్ఞ వలనే వీరు ప్రపంచమునకు బోధిస్తూ ఉన్నారు అనేటువంటి విశ్వాసము యూదుల యందు గాఢముగా ఉండేటువంటిది. Jews had firm faith. Moses and Reuben were preaching to the world at the command of the Lord. ఇంతే కాక Not merely this, వారు భగవంతుడే ప్రత్యక్షముగా వచ్చి ఈ ఇశ్రాయేల్ పీపులందరినీ జనములందరినీ కూడాను కాపాడుతాడు అనేటువంటి యొక్క విశ్వాసం కూడా ఉండేటువంటిది. they also had firm faith that God would come down and give protection to the people of Israel. మెస్సియా వస్తాడని, అతనే ఈ యొక్క ఇజ్రాయెల్ పీపుల్ జనములంతా కూడాను కాపాడి సంరక్షిస్తాడని కూడాను విశ్వాసంతో ఎదురు చూస్తూ వచ్చారు. They had firm faith and they were looking forward to the appearance of Messiah and to save the people of Israel. ఇలాంటి పరిస్థితి ఎందే Under these circumstances, నజరాత్ అనేటువంటి గ్రామం లోపల in a village called Nazareth, మేరీ జోసెఫ్ అనేటువంటి దంపతులు ఉండేవారు. there was a couple by name Mary and the husband Joseph. వీరి ఇరువురికి జన్మించినటువంటి పుత్ర రత్నమే జీసస్. The son born to this pair is Jesus. మొగ్గ పుట్టగానే అందరినీ ఆహ్వానించడం లేదు ఆ మొగ్గ. Before the bud is born, it is not likely to attract all people. కానీ ఆ మొగ్గ యందు వెలువడినటువంటి యొక్క పరిమళమే అందరి దృష్టిని తన వైపున లాక్కుంటుంది. It is the fragrance and the sweet smell of the flower which attracts all people, even before అదే it విధముగానే blossoms. ఈ జీసస్ పుట్టిన తర్వాత క్రమక్రమేణా అనేక మంది అనేక రీతులుగా కూడాను ఆ బిడ్డను విచారించుకుంటూ వచ్చారు. When Jesus was born, in the way that has been explained now, many people came to him and they were inquiring about him. మొదట దర్శించినటువంటి వారు ముగ్గురు అరేబియన్ మహారాజులు. 3 kings were the first to get the darshan or a vision of Jesus. ఒక్క రాజు చెప్పాడు, ఆ బిడ్డను చక్కగా చూచి ఈ బిడ్డ భగవంతుని అమితంగా ప్రేమించేటువంటి వాడుగా తయారవుతాడు అనింది. One king, when he saw this child Jesus, said that this child is going to become a very important lover of God.
ఇంకొక చక్రవర్తి చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే ఈ బిడ్డను అమితంగా ప్రేమిస్తాడు అన్నారు. Another king declared after seeing the child that not so, God instead will love this child very much. ఇంకొక రాజు చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే తానే భగవంతుడు అన్నాడు. The third king who saw this child said, it is not the way that you have explained. In fact, the child is God and God is this child. అనగా దీని యొక్క అంతరార్థములు ఏమిటి? What is the inner meaning and significance? భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వారందరూ కూడా మెసెంజర్స్ అని. The inner significance is all those people who love God are messengers. భగవంతుడే మిమ్మల్ని ప్రేమించినప్పుడు వారు సన్ ఆఫ్ గాడ్ అని. When God loves you, then those people become the son of God. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని తన తత్వం అంతా ఇప్పుడు నువ్వు భగవంతుని ఇమిడ్చి ద్వైత భావమును లేక ప్రేమించే సమయంలో తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. When any person gives up the question of the thinking of duality and merges his own consciousness with the God, then there is no difference between them. Then this declaration పుట్టినప్పటి నుంచి కూడాను సామాన్యమైన బిడ్డల వలె కాక ఒక అధికమైనటువంటి యొక్క దైవ భావం కలిగినటువంటి యొక్క తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. Right from the birth, unlike the ordinary children, this child was shining forth resplendently with a divine quality. విలక్షణమైన గుణములు కలిగినటువంటి వాడు. This child had extraordinary qualities. దీనికి తగినట్టుగా తల్లి తండ్రి కూడాను భగవంతునికి పరమ భక్తులు. The parents also were great devotees of the Lord to be in tune with this. మేరీ కూడాను చిన్న బిడ్డకు నిరంతరము భగవంతుని యొక్క కథలు, భగవంతుని గురించినటువంటి గుణగణ విశేషములు కూడాను అమితంగా బోధిస్తూ ఉండేటువంటిది. Mary used to teach this small child in the childhood itself about God in form of number of stories, giving greatness of God and divine అగ్నికి qualities. గాలి తోడైనట్టుగా ఆ జీసస్ యొక్క భావములకు తల్లిదండ్రుల యొక్క భక్తి ప్రబోధలు మరింత ఉప్పొంగింపచేశాయి. There are already great qualities and love for God in Jesus. The teachings of the parents added and magnified the whole of ఈ విధంగా పెరుగుతూ వచ్చాడు జీసస్. In this way, Jesus was growing. యూదులకు ప్రధానమైన స్థానము జెరూసలేం. Jerusalem is the most important place for Jews. అక్కడ యూదులందరూ కూడా చేరి అనేక విధములుగా ప్రార్థనలు జరుపుతుండేటువంటి వారు. Jews used to congregate there and offer their prayers. ఈ జీసస్ కు 12వ సంవత్సరం లోపల తల్లిదండ్రులు ఈ జెరూసలేం పోలని ఆ కుమారుని కూడా తీసుకుని వెళ్ళారు. When Jesus was 12 years old, the parents took Jesus to Jerusalem. ఈ జెరూసలేంలో పోయి అనేక వింతలు విచిత్రములు చూస్తూ ఆ వైభవాల లోపల కుమారుణ్ణి మర్చిపోయారు. The parents took this child while observing all strange and very new things in Jerusalem. అనేక వేల మంది చేరినటువంటి గుంపుల లోపల ఈ జీసస్ తప్పించుకున్నాడు. Where there were huge crowds and Jesus lost way with the parents. తదుపరి ఈ మేరీ జోసెఫ్ ఇద్దరు కూడా చూచి తన కుమారుడు లేడని అనేక విధములుగా దుఃఖించి అనేక ప్రాంతములు వెతికారు. Mary and Joseph looked for their son, not finding him there. They were very much worried. They made search in all directions to find and trace him. ఎక్కడా కనిపించలేదు. They were not able to trace him. కడపటికి విసుగు చెంది దేవ మందిరంలో పోయి చూచేటప్పటికి అక్కడ ఒక మాస్టర్ ఈ బోధన చేస్తుండగా ఒక మూలన కూర్చొని జీసస్ చక్కగా శ్రద్ధాభక్తితో వింటున్నాడు. In their search they became desperate, and as the lost resort they went into the temple. They found Jesus listening concentratedly to the preachings of some master in the ఆ temple. బాలుని చూచిన తక్షణమే తల్లి ఒకవైపున దుఃఖము ఒకవైపున ఆనందము రెండు కూడాను చేరి కుమారుని కౌగిలించుకున్నది. When the mother saw this child, she had a mixed feeling of joy and sorrow. She hugged him. నీ కోసం అనేక
విధములుగా వెతికి చాలా బాధపడ్డాము నాయన అని చెప్పింది. Child, we searched for you in different places and we were put in a lot of trouble. అప్పుడు చెప్పాడు జీసస్, అమ్మా, నేను నా తండ్రి దగ్గరనే క్షేమంగా ఉండినప్పుడు మీరు బాధపడవలసిన అవసరం ఏమిటి? Jesus replied the mother, dear mother, when I am safe with my father, why should you be troubled at all? ఇది దైవం యొక్క మందిరము. This is a temple of God. నా తండ్రి యొక్క ఇల్లు. This is the home of my father. ఆ ఇంటిలో ఎట్టి క్షేమములకు కొరత ఉండదు. There is no depth for protection and safety in అట్టి such temple. అమృతమయమైన అఖండమయమైన ఈ యొక్క మందిరమునందు నేను సుక్షేమంగానే ఉంటున్నాను. I am totally safe in such a place which is known for immortality and safety and protection. అనగా 12వ సంవత్సరం నుంచి కూడాను ఈ జీసస్ చాలా దైవం యొక్క తత్వమును, శక్తి సామర్థ్యములను ప్రజలకు చాటడమే కాకుండా తాను కూడాను ఆచరించి ఆనందించి అనుభవిస్తూ వచ్చాడు. That means to say, right from the age of 12, Jesus was full of divine qualities and divine contemplation. He was also preaching right from that time about God. తదుపరి ఇంటికి వెళ్ళి తండ్రి వడ్రంగి పనిలో ఉండేటువంటి వాడు. Then they went back to their home. Father was a carpenter. తండ్రికి నిరంతరము కూడాను ఆ పని యందు సహాయం చేసి ఎన్నో విధములుగా తోడుగా ఉండేటువంటి వాడు. Mother was helping father in doing a lot of work right from the young days. ఈ విధముగా ఉండగా When he was carrying on his life like this, కొంతకాలమునకు జోసెఫ్ మరణించాడు. after a while Joseph died. ఈ బాధతో మేరీ చాలా బాధపడుతూ ఉండినది. His wife was very much worried about the అమ్మా, మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? Jesus asked, what is the purpose of life? కనుక మనం వచ్చినటువంటిది ఎక్కడి నుంచి వచ్చాం? Mother, from where have we come? మనం చేయవలసినది ఏమిటి? What is the work which you should carry on? దీనిని మరచి భౌతికమైన లౌకికమైన ఈ జగత్తు నుండి సుస్థిరంగా ఉండగలమని భ్రమించి భావించి కాలమును వ్యర్థం చేసుకుంటున్నాం. Forgetting these great truths, we are wasting our time, keeping our sights on this impermanent world as if it is a permanent world. నరుడు అనగా ఆత్మ అని అర్థం. One of the meanings of the word Narudu is Atma. ఆకాశాది పంచభూతములు కూడాను ఈ ఆత్మ నుండియే ఆవిర్భవించినటువంటివి. All these 5 elements from sky to earth have emerged from Atma. వీటికి నారములు అని పేరు. There is a word given to them, Naramulu. ఈ నారములకు అధిపతి అయినటువంటి వాడు కనుకనే భగవంతునికి నారాయణములు అని పేరు. God has been called Narayana because he is the master of these 5 elements. దీనిని పురస్కరించుకొని ప్రతి మానవుడు కూడాను ఆత్మస్వరూపుడే. In this context, if one thinks every man is basically God. ఆత్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఈ మానవుడు అంతముతో కూడినటువంటి యొక్క అవిద్యలో అనాత్మలో ప్రవేశిస్తున్నాడు. Man who has taken birth from this Atma is entering and getting bound up by these. ఈ లోక సంబంధమైనటువంటి యొక్క సమస్త క్రియలు కూడాను ఆనందములు కాని, వైభవములు కాని, సుఖములు కాని, శాంతి కాని అన్ని అనిత్యముతో కూడినటువంటివి, అవిద్యా స్వరూపములు. All the deeds and the actions associated with this external world are absolutely temporary, transient. They can never be permanent. కనుక నేను ఇంకా ప్రజల్లో ప్రవేశించి ఈ అనాత్మ యొక్క భావములను వారికి బోధించి ఆత్మ వైపున వారి మనసును మరల్చడానికి వచ్చాను అని తల్లితో చెప్పి నమస్కరించుకొని ఇల్లు వదిలాడు. Jesus told the mother that he has come down in order to divert the people from this world towards Atma, and that is his job and that is his work. And అక్కడి he left నుంచి home. జెల్టాక్ అనేటువంటి యొక్క నదీ తీరములకు వెళ్ళాడు. Then he went to the shores of the river Jephtah. అక్కడికి వెళ్ళి స్నానం చేసి యోసెస్ అనేటువంటి ఒక గురువు దగ్గర ఒక మంత్రమును తీర్చుకుని దీక్షను పూనాడు 40 దినములు. He went to the river, had bath, went to a preceptor called Joseph, and then
he spent 45 days with him. విచారణ చేశాడు. He జీవితం అంటే ఏమిటి, జీవితం యొక్క గమ్యం ఏమిటి, దీని ఆశయం ఏమిటి, ఈ మానవత్వంలో మనం చేయవలసినటువంటి పని ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా 40 దినములంతా కూడా కఠినమైనటువంటి ఒక దీక్ష పూనాడు. He undertook rigorous inquiry during those 45 days and inquired into what is life, what is the purpose of life, what is the goal of life, what is the ఎంతకాలం మనం జీవించినప్పటికీ తిండి నిద్రాదులతోనే మనం జీవితాన్ని అంత్యం చేస్తున్నాము. we may live for any length of time, but we are merely wasting నూతనమైనటువంటి eating and మార్గమును మనం drinking. ఏమాత్రము చేపట్టలేకపోతున్నాము. We are not undertaking any new inquiry and act. తాను తన కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తమై కాలమునంతా వ్యర్థం చేస్తున్నాము. Man is wasting his life and time in order to take care of his own family. అందరినీ పోషించేటువంటి వాడు భగవంతుడే. There is God who takes care of everyone. కనుక ఎవరిని ఎవరు పోషించుకోవటం, Who offers protection to whom and who saves whom. ఈ విధంగా చాలా విచారణ చేస్తూ వచ్చాడు. On these lines, he undertook inquiry. చేస్తూ Very 3 rigorous. విషయాలు మాత్రమే జగత్తుకు చక్కగా గట్టిగా చెప్పి చాటాడు. After such inquiry, he declared 3 important truths to the world. భగవంతుడు ఒక్కడే, There is only one God. అతను మహాశక్తులతో కూడినటువంటి వాడు, He is all powerful. He commands all powers. మహత్తరమైనటువంటి మహత్తులు కలిగినటువంటి వాడు. He will have extraordinary ఆ powers and మహత్తులను greatness. ప్రజలకు చాటి చూపి ప్రజలను తన వైపున మరల్చుకోవటానికి ప్రయత్నించేటువంటి వాడు. God is one who shows his powers and turns the attention of his people. ఈనాటి మానవులు శక్తులను చూచే దైవం వైపున దృష్టిని మరల్చుతారు. Today's people can turn their attention towards God only when they see the powers. కనుక ఎవరిని బాధించకూడదు. Do not hurt anyone. సర్వజీవులు ఎందుకును ఉండినటువంటి వాడు సర్వేశ్వరుడు ఒక్కడే. There is only one God who is Sarveshwara, found in every human ఎవరిని being. బాధించినా నొప్పించినప్పటికీ దైవమునికే ఈ బాధ సోకుతుంది Whomsoever you hurt Lord himself. అని పూర్తి నిర్ణయం గావించుకొని He came to this conclusion. ఆ కఠినమైన అరణ్యం నుంచి బయలుదేరాడు వెనక్కు. He left the forest and traveled back. అప్పటి నుంచి ఈ ప్రబోధలు ప్రజల లోపల చాలా పవిత్రమైనటువంటి భావంతో, ఉల్లాసమైనటువంటి హృదయంతో, ప్రజలను రంజింపజేసేటువంటి యొక్క మాటలతో వారికి బోధిస్తూ వచ్చాడు. From that time onwards, he undertook teachings and preachings to the people in sweet, clear-cut, beautiful words. ఈ విధంగా ప్రచారము సలుపుతూ రాత్రింపగలు కూడాను విరామం లేకుండా, ఆహారం లేకుండా కూడాను భగవంతుని యొక్క శక్తులను ఏ విధంగా ఈ ప్రజల్లో ప్రవేశింపచేయాలి, ఏ విధంగా ఈ ప్రజల మనసు లోపల ఈ భగవంతుని భావం నిలిపాలి అనేటువంటి యొక్క భావం చేతనే తన కార్యక్రమంలో పాల్గొన్నాడు. From that time onwards, day and night, without even taking a iota of rest, he was concerned as to how to make people see the glory of divinity and how to make them feel the glory of the divinity. తిరిగి గ్రామంలో ప్రవేశించి జెరూసలంలో పోయి చేరాడు. Then he came to Jerusalem. అక్కడ వ్యాపారం అంతా కూడా లౌకికమైన వ్యాపారంగా కనిపించింది. There, people were carrying on business relating to this world. ఇలాంటి పవిత్రమైనటువంటి దైవ మందిరం లోపల ఇలాంటి హింసాకృతులు జరపవలసింది. In a sacred temple, can that be used for carrying on this mundane business? ఈ లౌకికమైనటువంటి వ్యాపారములకు సంబంధించినటువంటిది కాదు ఆధ్యాత్మికం. Spirituality is not one which can be compared అందరూ to. కూడా ఈ ఆధ్యాత్మిక వ్యాపారంలో ప్రవేశించండి అని బోధిస్తూ వచ్చాడు. He taught them to undertake the business of spirituality, give up this worldly business. ఈ ఆధ్యాత్మిక ప్రచారం అనేటువంటిది కానీ, ఆధ్యాత్మిక యొక్క ప్రేమతత్వమును కానీ కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు, ఒక మార్గంలోనే ప్రవేశించేటువంటిది కాదు. When it is a matter of spirituality or business relating to spirituality, it is not one-way traffic. ఇది గివ్ అండ్ టేక్, ఇచ్చి పుచ్చుకునేటువంటిది అన్నాడు. He taught them that this means give and take. This is matter of giving and నీ receiving. ప్రేమను భగవంతుడికి ఇవ్వాలి,
You have to offer your love to the Lord. భగవంతుని ప్రేమను నీవు పొందాలి. You have to get back the love of the Lord. ఇది ప్రేమకు ప్రేమనే సాటి కానీ మరొకటి దీనికి సాటి లేదన్నాడు. Love can be equal or matched only by love, by nothing else. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు. He taught them that love is the most important thing which they have to cultivate. అన్ని కాలములు ఎందుకును మంచి అంటే గిట్టనటువంటి వారు అనేక మంది ఉంటుంటారు. At all times there are people who may not understand and appreciate goodness. అప్పుడు కూడాను ఈ జీసస్ యొక్క ప్రబోధనలు ఏమాత్రం కూడాను నచ్చనటువంటి వారు ఉండేటువంటి వారు. There were quite a few people who never liked the teachings of Jesus. వీరందరూ కూడాను ఈ జీసస్ యొక్క ప్రబోధనకు గుంపులు వేలాది వేలు చేరుతూ ఆనందాన్ని అనుభవిస్తుండగా అసూయపరులు ఇందులో అభివృద్ధి అవుతూ వచ్చారు. When there were thousands of people who gathered to listen to the nectarine sweet words of Jesus, there were jealous people who were among them and who also gathered there. వీరందరూ అనేక విధములైనటువంటి విరుద్ధమైనటువంటి కథలను అభివృద్ధిపరిచి These jealous people began concocting stories against Jesus. కడపటికి జీసస్ రాజద్రోహిగా విశ్వసించి They made the king believe that Jesus has done something treacherous to the nation. అతన్ని పట్టి గోగోత్ అనేటువంటి ఒక స్థానంలో అతన్ని గురి చేశారు. They held him and they crucified him. అది 30వ సంవత్సరంలో జరిగినటువంటిది. That happened at the age of 30. అప్పటి నుంచి కూడాను ఈ జీసస్ యొక్క ప్రబోధనలు దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చాయి. From that time onwards, the teachings of Jesus became very popular and they grew in their importance and their